అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దేవ్ని. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనము కార్టీ సెల్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో కార్టీ సెల్ థెరపీ గురించి చాలా తరచుగా వింటున్నాము. అసలు కార్టీ సెల్ థెరపీ అంటే ఏంటి, ఏ జబ్బుల్లో మనము యూజ్ అవుతుంది అన్నది తెలుసుకుందాం. మన బాడీలో ఏంటంటే ఎప్పుడైనా క్యాన్సర్ డెవలప్ అయినప్పుడు ఫస్ట్ అది చేసేది ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ని బాగా దెబ్బతీస్తుంది. అంటే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. అదేవిధంగా మన డబ్ల్యూబీసీ ఏదైతే మన ఇమ్యూనిటీకి రెస్పాన్సిబుల్ ఉందో వాటి యొక్క ఫంక్షన్ కూడా తగ్గుతుంది. సో అది మన క్యాన్సర్ సెల్స్ వల్ల అవుతుంది. అది దే రిలీజ్ సర్టెన్ ప్రోడక్ట్స్, సర్టెన్ హార్మోన్స్ ఇన్ ద బ్లడ్ విచ్ విల్ డిక్రీజ్ యువర్ ఇమ్యూనిటీ. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు క్రియేట్ అ డబ్ల్యూబీసీ విచ్ విల్ నాట్ బి అఫెక్టెడ్ బై ద క్యాన్సర్ సెల్స్. సో అదేవిధంగా ఆ ప్రక్రియలో ఏం చేస్తామంటే ఎవరికైతే క్యాన్సర్ ఉందో కీమోథెరపీస్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఆ డబ్ల్యూబీసీని బాడీ నుంచి సపరేట్ చేస్తాం. మేము ఎఫరెసిస్ మెషిన్ ద్వారా సపరేట్ చేస్తాం. అండ్ ల్యాబ్లో వాటిని జెనెటికల్లీ మాడిఫై చేస్తాం. జెనెటికల్లీ అంటే ఆ సెల్స్ డబ్ల్యూబీసీ పైన రిసెప్టర్ని మేము మాడిఫై చేస్తాం. మాడిఫై చేసిన వాటిని కైమరిక్ యాంటిజెన్ రిసెప్టర్, రిసెప్టర్ని మేము కైమరిక్ యాంటిజెన్ రిసెప్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాము. అలా మాడిఫై చేసిన డబ్ల్యూబీసీఏ కార్టీ సెల్ అంటాం అనమాట. మాడిఫైడ్ కైమరిక్ యాంటిజెన్ రిసెప్టర్ ఇంట్రడ్యూస్డ్ టీ సెల్స్ అంటాం అనమాట. సో ఈ సెల్స్ని బయట మనం ల్యాబ్లో ప్రొలిఫరేట్ చేస్తాం. ఒక సర్టెన్ అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఏదైతే మనం మాడిఫై చేసిన డబ్ల్యూబీసీ ఉంటుందో మళ్ళీ పేషెంట్ బ్లడ్లోకి ఎక్కిస్తాం. ఇప్పుడు ఏం చేస్తాయి ఇవి? ఆ క్యాన్సర్ సెల్స్ని ఫారెన్ బాడీగా డిటెక్ట్ చేసి ఇంకా బాడీలో ప్రొలిఫరేట్ అయ్యి వాటిని చంపేస్తుంది. సో క్యాన్సర్ సెల్స్ యొక్క ద అమౌంట్ క్యాన్సర్ సెల్స్ యొక్క ఇది తగ్గిపోద్ది. సో దిస్ ఈస్ అ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కార్టీ సెల్ థెరపీ. అండ్ కార్టీ సెల్ థెరపీ ఎవరికి ఇస్తామంటే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 3 క్యాన్సర్స్లోనే ఇవి అప్రూవ్డ్ ఉన్నాయండి. ఒకటి లింఫోమాస్, నాన్ హాజ్కిన్స్ లింఫోమాస్, దట్ ఈస్ బి సెల్ లింఫోమాస్, దట్ ఈస్ రిఫ్రాక్టరీ సెట్టింగ్. అఫ్రంట్లో ఎవరికి కార్టీ సెల్ థెరపీ ఇవ్వము. ఓన్లీ దోస్ పేషెంట్స్ ఎవరికైతే రిలాప్స్ రిఫ్రాక్టరీ ఉందో, అంటే క్యాన్సర్ సెల్స్ అంటే లింఫోమాస్ నార్మల్ కీమోథెరపీకి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి రెస్పాండ్ అవ్వట్లేదు, వాటికి మాత్రమే కార్టీ సెల్ థెరపీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా లుకీమియాస్లో కూడా ఏవైతే మన కీమోథెరపీకి రెస్పాండ్ అవ్వట్లేదో వాటికి మనం కార్టీ సెల్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మల్టిపుల్ మైలోమా, రిఫ్రాక్టరీ మల్టిపుల్ మైలోమాలో కూడా ఈ మధ్య కాలంలో కార్టీ సెల్ థెరపీ ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఇవి కాకుండా కార్టీ సెల్ థెరపీ వేరే క్యాన్సర్స్లో ఎక్కడా ఉపయోగించము. సో ప్రతి ఒక్కరూ వెళ్ళి డాక్టర్ మీ క్యాన్సర్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మాకు కార్టీ సెల్ థెరపీ ఇవ్వండి, మాకు కార్టీ సెల్ థెరపీ ఇవ్వండి మాత్రం అడగండి. ఓన్లీ 3 క్యాన్సర్స్లో మాత్రమే, అవి కూడా రిలాప్స్ రిఫ్రాక్టరీ సెట్టింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం కార్టీ సెల్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో కార్టీ సెల్ థెరపీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ విజిట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ.